ఇదిగోండి మీ గ్లాసు సోడా. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ నేను తాగుబోతున్నాను తెలియాలా? రియాక్షన్ లేదేటే? ఎక్స్ప్రెషన్ బాగుందా? తినగా తినగా చేదు కూడా తీపైనట్టు మా ఆయన నన్ను కొట్టగా నాకు దెబ్బ కూడా నొప్పి అనిపించట్లేదు. ఏవండి, ఇప్పటి వరకు ఇక్కడ కొట్టారు కదా, ఇటు సైడ్ కొట్టరా? ఓపిక లేదే. అప్పుడేనా? మీకోసం తినడానికి ఏదైనా తేనా? ఆమ్లెట్ తీసుకురా. ఆమ్లెట్ ఎందుకండి? ఫాస్ట్ వేస్తారు. ఇదేంటన్న ఎలా తయారయ్యింది? నువ్వు ఒక రాయిని శిల్పాన్ని చేసావురా. వెరీ గుడ్. ఊరుకోండి అన్న, నేను చూపిస్తాను చూడు. ఇప్పుడు ఏమే ఎక్కడున్నావు? ఏమండి పిలిచారు? కిచెన్ లోని. ఇందాల నుంచి విజిల్ సౌండ్ వినిపిస్తుంది. లుంగి లాగుతా పెట్టే, అసలు ఏట్లేదు. కుక్కర్ కూడా నిన్ను చూసి విజిల్ వేస్తుందంటే ఎంత టెంప్ట్ చేసావే నువ్వు. నీ ప్రతి సమయానికి లింగే లాగలో. నాకు అర్థమైందే, ఆడెవడో నీ మీద విజిలేయలేక కుక్కర్ చేత నీ తీస్తున్నాడా? అయ్యో కాదండి, మా పెళ్లికి మా అమ్మలు పెట్టారు కదండి. ఇవన్నీ మీ ఇంట్లో తెలిసే నీకు ఇచ్చి నాకు పెళ్లి చేశారా? ఎలా లోపలికి ఇంకొకసారి విజిల్ కొట్టిందా నేను నిన్ను కొడతాను. దాన్ని సైలెంట్ లో పెట్టు. నీకేమైందిరా? అదే గారు, పిల్లల్ని కంట్రోల్ పెట్టాలంటే మీరే ఫస్ట్. ఇట్లాంటి పోటీ ఒకటి పెడితే నలుగురికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అలా ఉంటది మరి. సరే బాయ్ రా. నాకు రాత్రి కల వచ్చింది బొమ్మ వేయాలని. మళ్ళీ బొమ్మన? అయ్యో వద్దండి, అసలుకి డాక్టర్ గారు నాకు రక్తం చాలా తక్కువ ఉందన్నారు. ఈ ఒక్కసారికి ఈ దొమ్మను చీమను తీయండి ప్లీజ్. కంగారు వాడకు, చిన్న బొమ్మలే. ఏ బొమ్మ అండి? సముద్రం బొమ్మ. సముద్రం బొమ్మనా? అలలు కూడా ఉంటాయి, ఎగిసి ఎగిసి పడతాయి. అలలు కూడా ఉంటాయా? ఎగసెగసి పడతాయా? రక్తమే. బొమ్మేస్తా. బొమ్మ వేయాల్సిందే. బొమ్మ ఏమే డ్యూటీకి టైం అవుతుంది. ఏవండి, ఈ ఒక్క రోజు నా కోసం తాగద్దండి. ఎందుకే? ఈ రోజు మన పెళ్లి రోజు. ఆహా, ఏమే నీ కళ్ళు కనపడడానికి నువ్వేం చేస్తావే? కళ్ళ మంది వేసుకుంటానండి. పురుగులు పోవడానికి పంటకు మీ బాబు ఏం కొడుతుంటాడు? పురుగుల మందు కొడతాడండి. మీ అమ్మ కడుపు నొప్పికి ఏం వాడుతుంది? చేపల మందు వాడుతుందండి. అంటే మీరందరూ మందు కొట్టచ్చు, నేను మందు కొడితేనే ప్రాబ్లం. మంచి కట్టుబాట్లు సార్. ఎంత సలహాలు నాకేమాక. నా వల్ల కాదు మరి. అప్పుడే అలిసిపోయారేంటండి? ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి రండి, మళ్ళా వచ్చాక మాత్రం నా కోసం 4 దెబ్బలు మినిమం ఎక్స్ట్రా కొట్టాలి. ఏమే వేరా? ఏమండి పిలిచారు? ఊరికినే పిలిస్తే వస్తావు లేదని ట్రై చేశానే. పిలిస్తే రాకుండా ఉంటానా అండి? అంటే ఎవడ పడితే ఆడు పిలిస్తే వచ్చేస్తావన్నమాట. ఏ దొంగ కొడుకు పిలిస్తే నేను ఎందుకు వస్తాను? ఫస్ట్ నువ్వు లుంగి వదిలే. అంటే నన్ను ఇండైరెక్ట్ గా దొంగ నా కొడుకు అంటావా? మీ బాధలు కష్టాలు దూరం చేద్దాం అని అత్తే మొత్తం నన్ను దూరం పెడతారు మీరు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. గొట్టలో తప్పే లేదు అసలు. అలా అంటావేట్రా? సూపర్ ప్లాన్ తోటి వచ్చిన మీ దగ్గరికి. ఏం ప్లాన్ రాది? మన అందరం కలిసి ఇది ప్లాన్. సూపర్ ఉంది, సూపర్ ప్లాన్. అయ్య గారు, టీవీలో ఒక మంచి షో వస్తుంది. ఏంట్రా అది? దా చూపెడతా మేము.
హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాస్ న్యూస్. ఒక జంట గురించి చెప్పడం కోసం మీ దగ్గరకు వచ్చిన. ఇది ఒక అందమైన అపురూపమైన జంట. వీళ్ళు చాలా రోజుల నుంచి అన్యోన్యంగా బతుకుతుండేవారు. కానీ అనుకోకుండా భర్త ఒక రోజు సరదాకి భార్యను కొట్టడం స్టార్ట్ చేసింది. భార్య కూడా ఏమైందో తెలియదు. ఏమండి నాకు ఒక డ్రమ్ము కావాలి అని అడిగింది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే భార్య అడిగింది కదా అని పరుగున వెళ్ళి ఒక పెద్ద డ్రమ్ము తీసుకొచ్చింది. ఏమంది డ్రమ్ములో ఏదో ఉంది చూడండి అని డ్రమ్ములో నెట్టేసి సిమెంట్ తో కప్పేసింది. రే భర్తలు మీకే చెప్పేది, తస్మాత్ జాగ్రత్త. రెండో స్టోరీ. వీడొక పెద్ద సైకో. ఎంత సైకో అంటే ఆ సైకో దాన్ని చూసి ఆ భార్య కూడా సైకోలా మారింది. ఆ సైకో తత్వంలా ఏమండి నాకు ఒక కుక్కర్ కావాలని చెప్పింది. అంటే సరే అని భర్త కూడా భయపడి కుక్కలా పరిగెత్తి కుక్కర్ తీసుకొచ్చింది. అదే కుక్కర్ తోటి కుక్కర్ కొట్టినట్టు కొట్టింది. వాడు కుక్క సాగు తెచ్చిండు. ఆ బాడీని ఏం చేయాలో తెలియక ముక్కలుగా నరికి కుక్కర్ లో ఉడకబెట్టి కుక్కలకు నక్కలకు పారేసింది. ఇది ముచ్చటగా మూడో జంట. వీడు పచ్చి తాగుబోతు. ఎంత పచ్చి తాగుబోతు అంటే వాడు స్టఫ్ కోసం చాలా రఫ్ గా బిహేవ్ చేసేవాడు. ఎంత రఫ్ అంటే అది పెద్ద టార్చర్. ఈ టార్చర్ చూసి విస్కీలో విషం కలిపి తాగిచ్చింది. ఆ విస్కీ తాగి వాడు పుస్కీ అన్నాడు. ఏ భర్తలు మీకే చెప్పేది, మీకే జాగ్రత్త మీరందరూ. ఇది నాలుగో జంట. ఇది చాలా అనుమానాస్పదమైంది. వీడు చాలా అనుమానిస్తుడు. చీమ చిటుకుమన్నా దోమ తురుకుమన్నా ఏ సౌండ్ వచ్చినా చాలా అనుమానం. అట్లాంటి వాడికే అనుమానం రాకుండా ఒక ట్రిప్ ప్లాన్ చేసింది. ప్లాన్ లో భాగంగా ఎత్తైన కొండపైకి తీసుకెళ్లి ఏమండి కిందికి చూడండి అని చెప్పి కిందికి వాని తోసేసి పైకి లేపేసింది. భర్తలు మీకే చెప్పేది, జాగ్రత్త. ప్రమాదం ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటు నుంచే వచ్చి రావచ్చు. ఏంటి ఈ స్టోరీ అంటే ఎక్కడో విన్నట్టుందిరా. చచ్చే మన పిల్లలకి మనంటే దడ అన్న. అది ఎక్కడో జరిగింది. మన దాకా ఎందుకు వస్తుంది? ఏవండి ఇంట్లో నీళ్ళు అయిపోయాయి, ఓకే. సమ్మర్ వస్తుంది కదా, డ్రమ్ కావాలి అండి. రమ్ము కావాలా? ఏదో తేడాగా ఉందేంటి? డ్రమ్ ఎందుకే? మన పెద్ద ట్యాంకే కదనే. డ్రమ్ కావాలండి. డ్రమ్ ఎందుకు? డ్రమ్ అవసరం లేదు. డ్రమ్ కావాలి. డ్రమ్ ఎందుకే? డ్రమ్ కావాలి. కొట్టుకుంటాను. డ్రమ్ కావాలి. అట్లా కొట్టుకుంటున్నావు ఏంది? సైకో నేను కొట్టుకుంటే మీకు ఆనందం కదా. డ్రమ్ కావాలి. నీకుందే